హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం చుక్కకూరతో చాలా టేస్టీగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చుక్కకూర కర్రీని మనం 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ చుక్కకూర కర్రీని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చుక్కకూర కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 ఎండుమిరపకాయ, దంచిన 4 వెల్లుల్లి రెప్పలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా వేగిన తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 4 కట్టల చుక్కకూరను 3-4 సార్లు బాగా కడిగి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. చుక్కకూర ఇలా ఉడికిన తర్వాత 1/2 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఆకుకూరలన్నిట్లో చుక్కకూర చాలా త్వరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ చుక్కకూర అన్నంలోకే కాకుండా చపాతీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక నిమిషం తర్వాత చుక్కకూర ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా చుక్కకూర కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే చుక్కకూర కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.